Hi, welcome to FinTalk. This is Prasad Dasari from Wealth Tree Group. So last week we discussed about fundamental analysis in stock markets. సో ఆ ఫండమెంటల్ అనాలిసిస్లో అసలు ఎకానమిక్ అనాలిసిస్ అంటే ఏంటి, ఇండస్ట్రీ అనాలిసిస్ అంటే ఏంటో చూసాము. ఆ తర్వాత లాస్ట్ వీక్ స్టాక్ పికింగ్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఐపీఓస్లో ఎట్లా అప్లై చేసుకోవాలి అండ్ ఐపీఓస్కి అప్లై చేయాలంటే స్టాక్స్ ఏం స్టడీ చేయాలి అసలు. రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అనే ఒక ప్రాస్పెక్టస్ ఉంటుంది, దాంట్లో ఏవి స్టడీ చేసి మనం ఐపీఓకి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనేది మనం మాట్లాడుకుందాం. ఈరోజు లెటస్ కమ్ టు ద స్ట్రైట్ హౌ టు పికప్ స్టాక్స్ ఫ్రమ్ సెకండరీ మార్కెట్. అంటే స్టాక్ మార్కెట్లో ఏదైనా స్టాక్ కొనాలంటే ఎలా కొనాలి అండ్ ఏ బేసిస్లో కొనాలి. సో బేసిక్గా కంపెనీ అనాలిసిస్ వచ్చేసి 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ క్వాలిటేటివ్ ఆస్పెక్ట్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్స్. క్వాలిటేటివ్ ఆస్పెక్ట్స్ అంటే ఏంటి, కంపెనీ అసలు బిజినెస్ మోడల్ ఏంటి అండ్ ఎలా చేస్తుంది బిజినెస్, అంటే వాల్యూ పరమైన అంశాలు ఏంటి, అంటే కంపెనీకి సంబంధించిన డిఫరెంట్ బిజినెస్ ఆస్పెక్ట్స్, స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్, స్వాట్ అనాలిసిస్. అసలు అదేంటి అనేది మనం ఒకసారి చూసుకున్నాక దెన్ ఆ కంపెనీ బాగుంటుందా లేదా అనేది ఒక డెసిషన్కి రావాలి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ క్వాలిటేటివ్ అనాలిసిస్. సో ఆ క్వాలిటేటివ్ అనాలిసిస్లో ఫస్ట్ చూస్తే వాట్ ఆర్ ద వేరియస్ రెవెన్యూ సెగ్మెంట్స్ ఆఫ్ ద కంపెనీ. అంటే రెవెన్యూ ఏ సెగ్మెంట్స్, సపోజ్ రిలయన్స్ తీసుకోండి, బోల్డ్ అనే సెగ్మెంట్స్ ఉన్నాయి. అంటే జియో ఉంది, అలాగే పెట్రోకెమికల్స్ ఉంది, అలాగే డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. సో ఏ సెగ్మెంట్ నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుంది అండ్ ఏ సెగ్మెంట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అనేది స్టడీ చేయడం. నెక్స్ట్ ప్రమోటర్స్ బ్యాక్గ్రౌండ్ విచ్ ఇస్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్. సో ప్రమోటర్స్ బ్యాక్గ్రౌండ్ అంటే బేసిక్గా ఒక ప్రమోటర్ ఎలా ఆ బిజినెస్ చేస్తున్నాడు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మనము చూడొచ్చు, రిలయన్స్లో 2 గ్రూపులు ఉన్నాయి. ఒకటి ఆల్మోస్ట్ ముఖేష్ అంబానీ అండ్ ఇంకోటి అనిల్ అంబానీ. సో ప్రమోటర్స్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అనిల్ అంబానీ గ్రూప్ స్టాక్స్ సంగతి మీకు తెలుసు, బట్ ముఖేష్ అంబానీ గ్రూప్ స్టాక్స్ ఎట్లా ఉన్నాయో కూడా తెలుసు. సో ప్రమోటర్ ప్లేస్ ఏ మేజర్ రోల్ హౌ హీ డస్ ద బిజినెస్. సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అండ్ హౌ దే ఆర్ డూయింగ్ బిజినెస్ అనేది స్టడీ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ మార్కెట్ షేర్ ఎలా ఉంది ఈ కంపెనీది, అసలు ప్రస్తుతానికి మార్కెట్ షేర్ అనేది ఎలా ఉంది. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ టెలికామ్ కంపెనీస్, సో మ్యాక్సిమం మార్కెట్ షేర్ ఏముంది, రిలయన్స్ జియోకు ఉంది, నెక్స్ట్ భారతీ ఎయిర్టెల్. సో వీళ్ళిద్దరే మేజర్ కాంపిటీటర్స్ ఉన్నారు. సో అలా ప్రతి కంపెనీకి మార్కెట్ షేర్, ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ ఉంది, ఇట్ హెస్ గాట్ ద మ్యాక్సిమం మార్కెట్ షేర్ ఇన్ ద మార్కెట్ ఇన్ ద పెయింట్ సెగ్మెంట్. సో అది ఎలా ఉంది అండ్ మార్కెట్ షేర్ పెరుగుతుందా తగ్గుతుందా అండ్ కాంపిటీటర్స్ కంటే వీళ్ళకి ఎక్కువ మార్కెట్ షేర్ ఉందా లేదా, అది కూడా మనం అబ్జర్వ్ చేయాలి when we talk about qualitative aspects. Next, plant locations and distributors network ఎట్లా ఉంది. సో ఏ లొకేషన్స్లో వాళ్ళకి ప్లాంట్స్ ఉన్నాయి అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ ఎట్లా ఉన్నాయి అనేది చూడాలి. అండ్ కీ బ్రాండ్స్ ఏమున్నాయి, ఈ కంపెనీకి కీ బ్రాండ్స్ అనేవి ఏమున్నాయి. దెన్ కీ కస్టమర్స్ ఎవరు, మేజర్ కస్టమర్స్ ఎవరు. బికాజ్ ఒక మేజర్ కస్టమర్ నుంచి కనుక బిజినెస్ పోతే ఆ కంపెనీ నష్టాల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో అది చేయాలి. దెన్ మేజర్ కాస్ట్ కాంపోనెంట్స్ అంటే ఎక్కడ ఎక్కువ ఈ కంపెనీ ఖర్చు పెడుతుంది, అది కూడా ఇంపార్టెంట్. దెన్ రెగ్యులేటరీ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా, అంటే గవర్నమెంట్ సంబంధించిన ఏమైనా రెగ్యులేషన్స్ చేంజ్ వల్ల ఈ కంపెనీ యొక్క బిజినెస్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా. దెన్ అండర్స్టాండింగ్ ద వర్కింగ్ క్యాపిటల్ సైకిల్. అంటే ఏంటంటే ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేసి అది మళ్ళీ డబ్బులు వెనక్కి రావడం. అంటే ఇప్పుడు నేను ఒక పెట్టుబడి పెట్టి ఒక ప్రోడక్ట్ తయారు చేశాను, ఆ తయారు చేసిన ప్రోడక్ట్ అమ్మి నాకు డబ్బులు వెనక్కి ఎప్పుడు వస్తాయి, దీన్నే వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ అంటారు. అంటే ఏంటంటే ఎంత తొందరగా డబ్బులు వెనక్కి వస్తే అంత ప్రాఫిట్స్లో కంపెనీ ఉంటుంది. ఎందుకంటే టైం ఎక్కువ, రిలీజింగ్ ఆఫ్ ద మనీ అనేది చాలా ఫాస్ట్గా అయితే కనుక కంపెనీస్ గ్రోత్ బాగుంటుంది. కాబట్టి అదొకటి స్టడీ చేయాలి. అండ్ వాట్ ఆర్ ద ఫ్యూచర్ గ్రోత్ ప్లాన్స్, వెదర్ కంపెనీ హ్యాస్ గాట్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అండ్ ఫ్యూచర్ ఫోర్కాస్ట్ ఎట్లా ఉంది, ఇవన్నిటినీ కూడా క్వాలిటీ పరమైన అంశాలు అంటాం. సో ఏ కంపెనీ అయినా సరే వాళ్ళు ప్రజెంటేషన్ ఇస్తారు, దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాన్యువల్ రిపోర్ట్. సో యాన్యువల్ రిపోర్ట్ అనేది మీకు ఏ సైట్లో అయినా దొరుకుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ యాన్యువల్ రిపోర్ట్లో కనుక మీరు వెళ్తే వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కూడా వాళ్ళు పొందుపరుస్తారు. అండ్ సమ్ పీపీటీస్ ఆల్సో విల్ బి దేర్. ఆ పీపీటీస్ కనుక మీరు చూస్తే కనుక మీకు కంపెనీ అసలు ఏంటి, వాళ్ళు ఎలా ప్రజెంట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఇట్ ఈస్ అబౌట్ క్వాలిటీ ఆస్పెక్ట్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద క్వాంటిటీ ఆస్పెక్ట్స్, సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ క్వాలిటీ ఏంటి ఒక అవగాహన తెచ్చుకోవడం. ఒక కంపెనీ
మంచిదా కదా అనే ఒక అవగాహన, ఫ్యూచర్ ఉందా లేదని ఒక అవగాహన తెచ్చుకోవడం. మరి నెక్స్ట్ వచ్చేసేసి బేసిక్ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. సో అంటే గణాంకాలు ఎలా ఉన్నాయి అంటే బేసిక్గా లాస్ట్ 5 years నుంచి లాస్ట్ 10 years నుంచి కంపెనీ ఎలాంటి రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంది అండ్ ప్రాఫిట్స్ వస్తున్నాయా రావట్లేదా, ఇదంతా స్టడీ చేయడాన్ని క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటాం. సో ఈ క్వాంటిటేటివ్ అనాలిసిస్లో చాలా పారామీటర్స్ ఉంటాయి. బట్ మీ అందరికీ ఇంకా బాగా సింపుల్గా అర్థం కావాలంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. సపోజ్ మీ ఫ్రెండ్ ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆయన స్టార్ట్ చేసి బాగా గ్రో అవుతున్నాడు. మీరు కూడా దానిలో పార్ట్నర్షిప్ తీసుకుందాం అనుకుంటున్నారు. సో మీరు పార్ట్నర్షిప్ తీసుకుందాం అనుకునేటప్పుడు ఏమేం క్వశ్చన్స్ అడుగుతారు జనరల్గా? సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, లాస్ట్ 5 to 10 years యావరేజ్ సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ గ్రోత్ ఉందా లేదా? సో ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 10-15%, ఇట్స్ ఏ వండర్ఫుల్ బిజినెస్. సో అలాగే యావరేజ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అంటే ఏంటంటే జనరల్గా ఆయన ఆపరేషన్స్ నుంచి ప్రాఫిట్ ఎట్లా పోస్తున్నాడు. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 20%, ఇట్స్ ఏ గుడ్ బిజినెస్. దెన్ యావరేజ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్ ఎలా వస్తుంది. సో యావరేజ్ ఏంటి, అది లాస్ట్ 5 years 10 years యావరేజ్ ఏంటి. సో ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 15-20%, ఇట్స్ ఏ గుడ్ బిజినెస్. అండ్ దెన్ అగైన్ లేటెస్ట్ డెట్ అండ్ ఈక్విటీ రేషియో అంటే డెట్ అంటే ఏంటి, అప్పు, ఈక్విటీ అంటే ఏంటి, పెట్టుబడి. సో డెట్ ఎక్కువ ఉండి ఈక్విటీ తక్కువ ఉంటే ఆబ్వియస్లీ ఆ కంపెనీకి ప్రాబ్లం ఉంటుంది. సో డెట్ టు ఈక్విటీ రేషియో బిలో 1 ఉందా లేదా అదొకటి చెక్ చేసుకోవాలి. దెన్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో. సో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అంటే బేసిక్గా ఏ కంపెనీ అయినా లోన్స్ లేకుండా వర్క్ చేయలేదు, బికాజ్ ఎక్స్పాన్షన్ ఉన్నప్పుడు లోన్స్ ఆటోమేటిక్గా ఉంటాయి. సో ఆ లోన్కి కట్టే ఇంట్రెస్ట్ కంటే అట్లీస్ట్ 3 times ఆఫ్ రెవెన్యూ అయినా ఉందా లేదా, ఇన్కమ్ అంటే ప్రాఫిట్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. సో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అట్లీస్ట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 3. Then current ratio, that means assets versus liabilities. So company has got more assets than liabilities ante that is a good business. Then free cash flow. సో ఈ క్యాష్ ఫ్లో గురించి కొంచెం చెప్పాలి. బికాజ్ క్యాష్ ఫ్లో అంటే ఏంటంటే బేసిక్గా ఒక 100 రూపాయలు బిజినెస్ చేస్తాం మనం, దాంట్లో మనకు ఒక 20 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. కానీ మనం ఒక 50 రూపీస్ క్రెడిట్ ఇచ్చామనుకుందాం. సో ఏమవుతుంది, 20 రూపీస్ మనకి ప్రాఫిట్ ఉంది, మనం బుక్స్లో రాసుకుంటాం 100 రూపాయలు బిజినెస్ చేసాం 20 రూపీస్ ప్రాఫిట్ అని రాసుకుంటాం. కానీ ఒరిజినల్ అమౌంట్ ఏదైతే క్రెడిట్ ఇచ్చామో ఆ 50 రూపీస్ వెనక్కి రాలేదనుకోండి, అంటే ఓవరాల్గా ప్రాబ్లం ఏంటి, మన ప్రాఫిట్ పోగా ఇంకా 30 రూపీస్ లాస్. అంటే ఏంటంటే దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ క్యాష్ ఫ్లో. అంటే ఏంటంటే ఒకసారి మనం క్రెడిట్స్ మార్కెట్లో ఇచ్చినాక ఆ క్యాష్ కనుక వెనక్కి రాకపోతే, అంటే క్యాష్ ఫ్లో కనుక పాజిటివ్ లేకపోతే కనుక ఆ కంపెనీలకి చాలా ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ పబ్లిక్ లిమిటెడ్ బ్యాంక్స్ పరిస్థితి ఏమైంది. సపోజ్ నీరవ్ మోడీకి అలాగే మన కింగ్ ఫిషర్, మాల్యాకి వీళ్ళందరికీ లోన్స్ ఇచ్చారు అంటే బిజినెస్ చేశారు, కానీ ప్రాబ్లం ఏమైంది, ఒరిజినల్ అమౌంట్ వెనక్కి రాకపోవడం వల్ల క్యాష్ ఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. దానివల్ల డీప్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళినాయి బ్యాంక్స్ అన్ని. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్యాష్ ఫ్లో. సో క్యాష్ ఫ్లో అనేది కన్సిస్టెంట్గా అండ్ పాజిటివ్గా ఉంటేనే ఆ కంపెనీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ డివిడెండ్ ఎలా ఇస్తుంది ఈ కంపెనీస్, అసలు డివిడెండ్ పేమెంట్ ఎట్లా ఇస్తున్నాయి, అండ్ దెన్ వాటి ప్రాఫిట్స్ అనేవి వాళ్ళు ఎట్లా యూజ్ చేస్తున్నారు అనేది కూడా మనం కొన్ని పారామీటర్స్తో తెలుసుకోవచ్చు. సో ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఒక బిజినెస్లో మనం పార్ట్నర్గా జాయిన్ అవ్వాలి అంటే ఏమేమి ఆస్పెక్ట్స్ చూస్తామో ఆ ఆస్పెక్ట్స్ మాత్రమే మనం పారామీటర్స్లో తీసుకుని మనం కనుక స్క్రీన్ చేసుకోవచ్చు. వీటిని స్క్రీన్ చేసుకోవడానికి చాలా సైట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ సైట్ కాల్డ్ screener.in. సో ఆ screener.inలోకి వెళ్ళి మీరు ఇప్పుడు నేను చెప్పిన పారామీటర్స్, ప్రాఫిట్ అండ్ సేల్స్ గ్రోత్ ఎవ్రీ లాస్ట్ 5-10 years కన్సిస్టెంట్లీ అరౌండ్ అబౌట్ 10%, అట్లాగే ఆపరేటింగ్ మార్జిన్ 20%, అలాగే డెట్ టు ఈక్విటీ రేషియో, ఇట్లా మీరు పారామీటర్స్ అన్నీ కనుక ఇచ్చి స్క్రీన్ చేస్తే యూ విల్ గెట్ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ విచ్ ఆర్ అండర్ దిస్ పారామీటర్స్. అంటే ఏంటంటే ఈ పారామీటర్స్ అన్ని మ్యాచ్ అయ్యే కంపెనీస్ లిస్ట్ మీకు బయటకు వస్తుంది. అండ్ దాంట్లో మళ్ళీ క్వాలిటేటివ్ ఆస్పెక్ట్స్ అండ్ బిజినెస్ మోడల్ స్టడీ చేసి మనం ఒక స్టాక్ని పిక్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. అంటే సో ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ బయింగ్ ఎనీ స్టాక్ జస్ట్ లైక్ దాట్, సో యూ నీడ్ టు డూ దిస్ గ్రౌండ్ వర్క్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు సమ్ స్టాక్. అండ్ అలాగే దాని వాల్యుయేషన్స్ ఎట్లా ఉన్నాయి. సపోజ్ వాల్యుయేషన్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పిఈ రేషియో అనేది మరీ హై ఉంటే కనుక దాని వాల్యుయేషన్ హై ఉండే అవకాశాలు ఉన్నాయి. పిఈ రేషియో అంటే ఇన్ సింపుల్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, ఎంత మనీ మనం పెడితే ₹1 ప్రాఫిట్. సపోజ్ పిఈ రేషియో 50 రూపీస్ అనుకోండి ఒక స్టాక్ది. సో 50 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ మనం ₹1 ప్రాఫిట్ కోసం చేస్తున్నాం. సో అంటే ఎంత వాల్యూ ఇస్తున్నాం మనం ఆ స్టాక్కి అనేది ఇంపార్టెంట్.
బట్ హై పీఈ కనుక ఉంటే కనుక గ్యారంటీగా హయ్యర్ వాల్యుయేషన్ ఉంటే కనుక స్టాక్స్ కొన్ని కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి పీఈ రేషియో కూడా మనం చూసుకోవచ్చు. సో బేసిక్గా ఈ పారామీటర్స్ అన్నీ కూడా మనం చూసుకుని మనం ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకుని దానిలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టుకుంటే కనుక మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో దీని గురించి స్టాక్ సెలెక్షన్ గురించి కానీ లేదా ఎలా స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలి అనే సబ్జెక్ట్ గురించి కానీ మీకేమైనా సందేహాలు ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. అలాగే ఈ మెయిల్ ఐడికి మీరు మీ క్వరీస్ పంపించవచ్చు. వీ విల్ గెట్ బ్యాక్ టు యూ బై ఆన్సరింగ్ యువర్ క్వరీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.